హాయ్ అండి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇబ్బందులు. మిడిల్ క్లాస్ అంటే మధ్యతరగతి కుటుంబాలు. మధ్యతరగతి కుటుంబం ఎలా ఉంటుందండి? ఏ రోజు కష్టపడిన కూలి ఆ రోజే. అవి ఏ రోజు వచ్చే డబ్బులు ఆ రోజు ఎలా కనపడతాయండి? దేనికో దానికి ఖర్చు అయిపోతాయి. రూపాయి కనిపించదండి. ఎన్నో కష్టాలు, బాధలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి, ఇబ్బందులు, సమస్యలు ఉంటాయి. ఏదో చిన్న చిన్నగా బిజినెస్ చేసుకుంటే చిన్న చిన్న వాటిలో ఏమి మిగలవండి. ఒక ₹5 అలా ఉంటుంది. పెద్ద వాటిలో ఒక ₹50, ₹100 అలాగే మిగులుతుందండి. ఏమి ఉండదండి. మాలాంటి మధ్యతరగతి వాళ్ళు 2 రోజులు పడుకుంటే మాకు ఆ రోజున ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఏ రోజు కష్టం ఆ రోజు కాబట్టి. అలా ఉండేవాళ్ళు కన్నా పుట్టాలి, బాగా తమం లేని వాళ్ళు కన్నా పుట్టాలి, కానీ మధ్యతరగతిగా పుట్టకూడదండి. ఇవే ఇబ్బందులు. అదే జాబ్ చేసుకుని ఎంప్లాయీస్కి అనుకోండి, వాళ్ళు 4 రోజులు సెలవు పెట్టినా శాలరీ వస్తుంది. వాళ్ళకి పర్సనల్ లోన్లు ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి. వాళ్ళకి ఏం కష్టాలు ఉండవండి. మోసేవాడికి తెలుస్తుంది మూట బరువు ఎన్ని కేజీలు ఉంది. చూసేవాడికి ఏం తెలుసండి ఆ విలువ. ఏదో గబిక్కిని అనేస్తారు, ఏం సంపాదించట్లేదా, ఏమి దాయట్లేదా, ఏం చేయట్లేదని. ఎలా మిగులుతుందండి? కొంచెం అనారోగ్యంగా ఒక వారం కష్టపడకుండా కూర్చుంటే అప్పుడు ఉండదండి. ఉన్న రూపాయి ఆ టైంలో ఖర్చు అయిపోతుంది దేనికో దానికి. ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, ఎన్నెన్నో కష్టాలు ఉంటాయి, నెల ఖర్చులు ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయండి. ఆ స్థానంలో మీరుంటే మీకు తెలుస్తుందండి ఆ బరువు ఏంటో, ఆ విలువ ఏంటో. మాలాంటి మధ్యతరగతి కుటుంబాల గురించి ఆలోచించి మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మేము వీడియోలు తీసి ఎన్నో కష్టాలు పడుతున్నాం. ఎందుకంటే యూట్యూబ్ చేసుకునేది ఎందుకంటే యూట్యూబ్ చేసేది ఏదో ₹1 వస్తుంది, మాకు కూడా సేవ్ అవుతుంది. మేము ముందుకెళ్ళి కొంచెం ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కాలని మేము ఏదో ఆశగా యూట్యూబ్ స్టార్ట్ చేసి మొదలుపెట్టామండి. మీరు కూడా మమ్మల్ని అర్థం చేసుకోండి. మాలాంటి వారికి సపోర్ట్గా ఉండి మా ఛానల్ ముందుకెళ్ళేటట్టు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మాలాంటి మిడిల్ క్లాస్ వారి గురించి మీరు కొంచెం సపోర్ట్ చేస్తే చాలండి. ఏం అక్కర్లేదండి. మేము ఆస్తులు అంతస్తులు ఏం అక్కర్లేదు. ఒక లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేస్తే చాలండి. మేము కూడా ఎంతో కష్టపడి వీడియోలు తీసి చేస్తుంటే మాలాంటి వారిని ఎవరు గుర్తించట్లేదండి. మాలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చిన్న చిన్న ఏదో చేతి వృత్తులు చేసుకుంటా కష్టపడుతూ ఉంటున్నామండి. మేము కూడా మా గురించి కొంచెం ఆలోచించండి. మీరు మమ్మల్ని అర్థం చేసుకొని మాకు కొంచెం సపోర్ట్గా ఉండి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఎన్నో కష్టాల్లో, బాధల్లో ఉన్నప్పుడు ఆ నొప్పి అనేది ఒక గాయం అయితే నొప్పి భరించేవాడికి తెలుస్తుందండి ఆ నొప్పి ఎలా ఉంటుందో. అది నొప్పి తట్టుకునేవాడికి తెలుస్తుంది ఆ నొప్పి విలువ. కొంచెం మా గురించి ఆలోచించండి. మేము రిక్వెస్ట్ చేసి ప్లీజ్ అడుగుతున్నా, నేను నా నోటితో నేను అడుగుతున్నా. నా ఛానల్ ముందుకెళ్ళేటట్టు చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు మాలాంటి మధ్యతరగతుల గురించి ఆలోచించండి. ఆలోచించి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదో చిన్న చిన్నగా వ్యాపారం చేసుకుంటుంటే మా కోసం మీరు ఆలోచించి ఇంకా నేను ఛానల్ ముందుకెళ్తే ఇంకా నేను పెద్దగా బిజినెస్ షాప్ లాగా పెట్టాలని నా కోరిక అండి. మీరు అందరూ నాకు సపోర్ట్గా ఉంటే నేను ఇలాంటిది పెద్ద షాప్గా చేసి యూట్యూబ్ ద్వారా వచ్చిన డబ్బులతో నేను షాప్ పెట్టానని ప్రతి ఒక్కరికి చెప్తాను. అందుకే నా ఛానల్ ముందుకెళ్ళేది చూస్తే నేను ఇంకా పెద్ద షాప్ పెట్టాలని నా కోరిక. మీరందరూ నాకు సపోర్ట్గా ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అందరి బ్లెస్సింగ్ నాకు ఎప్పుడూ ఉండాలండి. మీ బ్లెస్సింగ్ ఉంటే నా ఛానల్ ముందుకెళ్తుంది. నేను ఇంకా పెద్ద షాప్ పెడతా.
ఏదో ఇంట్లో చిన్నగా ఇలా చిన్నగా బిజినెస్ టైలరింగ్ చేస్తున్నాను. ఇంకా పెద్ద షాప్ పెట్టాలని నా కోరికండి. మీరందరూ నా కుటుంబ సభ్యులేనండి. మీరు తలుచుకుంటే ఎంతండి, నిమిషంలో చేయొచ్చు, నన్ను ముందుకు నడిపించవచ్చు. నాలాంటి వాళ్ళకి సాయం చేసి లైక్లు చేసి షేర్ చేయండి ప్లీజ్ రిక్వెస్ట్.